టీమిండియా జట్టుకు ఇంగ్లాండ్‌తో పర్యటన త్వరలో మొదలు కానుంది. 5 టెస్ట్ మ్యాచ్ల సుదీర్ఘ సిరీస్ కోసం శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమవుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్తోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ టోర్నీ గురించి భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అనటంలో సందేహం లేదు. అయితే పేస్ పిచ్లు, బజ్బాల్ క్రికెట్ ఈ కాంబినేషన్‌లో ఇంగ్లీష్ జట్టు చాలా బలంగా కనిపిస్తుంది. మరోవైపు యువకులతో భారత జట్టు బరిలోకి దిగబోతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ముందు ఎలాంటి సవాళ్లున్నాయి? వాటిని టీమిండియా ఎలా అధిగమించబోతుంది? అసలు ఆ సవాళ్లేంటి? వీటన్నిటిపై బ్రీఫ్‌గా ఒక లుక్ అయితే ఏసేద్దాం. అయితే ప్రస్తుత జట్టులో శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్ ఇలా 6 ఆటగాళ్లు కూడా ఓపెనర్లుగానే మాట్లాడుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు సగం మంది బ్యాటర్లను ఓపెనర్లతోనే నింపేశారు. దీంతో కీలకమైన మిడిల్ ఆర్డర్ కూర్పులపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే వీరిలో మిడిల్ ఆర్డర్లో ఆడేవాళ్లు ఉన్నా ఆ స్థానాల్లో స్పెషలిస్టులుగా పేరున్న వాళ్ళని తీసుకొని ఉంటే బాగుండేది. మిడిల్ ఆర్డర్ కోసం రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ ఉన్నా 4వ స్థానం కోసం శ్రేయస్ అయ్యర్ లాంటి స్పెషలిస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఉంటే మేలు అనే వాదన గట్టిగానే వినిపిస్తుంది. గత కొన్ని మ్యాచ్ల నుండి 3వ స్థానంలో గిల్ ఆడుతున్నాడు. అయితే ఇంకా అతను కుదురుకోవాల్సి ఉంది ఆ ప్లేస్ లో అని చెప్పుకోవచ్చు. దీంతో మిడిల్ ఆర్డర్ కాస్త డల్ గా ఉందని కనిపిస్తుంది. అయితే కెప్టెన్ గా అనుభవ రాహిత్యం, అలాగే విదేశాల్లో బ్యాటింగ్ వైఫల్యాలు, బాల్ స్వింగ్ అయితే ఆడలేడనే అపవాదు ఇవన్నీ శుభ్మాన్ గిల్ ను వేధిస్తున్న ప్రధాన సమస్యలు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి వీడ్కోలు పలికిన నేపథ్యంలో చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే వంటి అనుభవజ్ఞులను జట్టులోకి తీసుకుంటారని పలువురు అభిమానులు భావించారు. కానీ సెలెక్టర్లు మాత్రం జట్టులో కొత్త రక్తానికే ఓటైతే వేశారు. ఇప్పుడు ఉన్న టీంలో రవీంద్ర జడేజా ఒక్కడే సీనియర్. కేఎల్ రాహుల్ కి కాస్త అనుభవం అయితే ఉంది ఓవర్సీస్ పరంగా. ఇక జస్ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్ ఉన్నా ఎన్ని మ్యాచ్లు ఆడతాడనేది స్పష్టంగా అయితే చెప్పలేని పరిస్థితి యాజమాన్యానికి నెలకొని ఉంది. అందువల్ల అనుభవలేమి అనే సవాల్ను ఖచ్చితంగా టీమిండియా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కరుణ్ నాయర్ సీనియారిటీ అంశం గుర్తుంచుకోవాలి. చాలా ఏళ్ల నుంచి అతను టెస్ట్ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. ఇక రెండో అంశం సాయి సుదర్శన్ కౌంటీలో ఆడిన అనుభవం బాగా ఉంది. ఈ అంశాలు ఖచ్చితంగా భారత్ కలిసి వచ్చేవని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఇంగ్లీష్ బౌలర్లు మన యువ బ్యాటర్లకు స్వింగ్ బంతులతో కఠిన పరీక్ష పెట్టడం కలవరపాటు గురిచేసే అంశమే. అలాగే వారు బ్యాటింగ్ లోనూ బజ్బాల్ క్రికెట్ తో ధనాధన్ ఇన్నింగ్స్లు ఆడి కొన్నంత లక్ష్యాలను భారత జట్టు ముందు ఉంచే అవకాశం కూడా మాక్సిమం కనబడుతుంది. ఇది మానసికంగానూ మన బ్యాటర్లను దెబ్బతీసే అంశమే. అలాగే మన బౌలింగ్ దళము అంత గొప్పగా ఏమీ కనబడట్లేదు. వర్క్ లోడ్, ఫిట్నెస్ సమస్యల వల్ల బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడే పరిస్థితి అయితే లేదు. పూర్తి ఫిట్ గా లేనందువల్ల మహమ్మద్ షమి అందుబాటులోకి రాలేదు. ఇక మహమ్మద్ సిరాజ్ జట్టులో ఉన్నప్పటికీ నిలకడలేమి పెద్ద సమస్యగా మాట్లాడుకోవచ్చు. అలాగే శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్దీప్ సింగ్ ఎలా రాణిస్తారనేది కీలకంగా మారింది. ఇక కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఇంగ్లాండ్ పేస్ పిచ్లపై మీద బంతిని ఏ మేరకు తిప్పుతారో తెలియదు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా బ్యాటింగ్ బౌలింగ్ లోనూ కొన్ని పరిమితులు ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడులు నిలదొక్కుని రాణించడం అతడికి సవాలుగా మాట్లాడుకోవచ్చు. ఇక ఇంగ్లాండ్ బ్రాండ్ క్రికెట్ గా బజ్బాల్ టెస్టుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ భారత్ లో జరిగిన గత సిరీస్ లో కొన్ని టెస్టుల్లో ఈ బజ్బాల్ ఇంగ్లాండ్ కు చేదు అనుభవం మిగిల్చింది. జైస్వాల్, అలాగే రిషబ్ పంత్ లాంటి వాళ్ళు అదే జోరును తిరిగి వాళ్ళ మీద ప్రదర్శించి ఇంగ్లాండ్ బౌలర్లను అయితే ఒత్తిడిలోకి నెట్టేశారు. ఇప్పుడు అదే ఆటతీరు ప్రదర్శిస్తే ఖచ్చితంగా ఇంగ్లాండ్ టీమును దెబ్బతీయగలుగుతారు. మరోవైపు కీలక సమయంలో పుంజుకొని జట్టు బౌలింగ్ దళాన్ని నడపడంలో సిరాజ్కు మంచి అనుభవమే ఉంది. ఆస్ట్రేలియాలో గతంలో ఈ పని చేసి చూపించాడు కూడా. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా గైరాజర్ పరిస్థితి వస్తే సిరాజ్ ఆ బాధ్యతలు మోయాల్సి వస్తుంది. శార్దుల్ ఠాకూర్ అనుభవం కూడా మనకు కలిసి వచ్చే అంశంగా మాట్లాడుకోవచ్చు. ఒకవైపు సీనియారిటీ లోటు, మరోవైపు జట్టు కూర్పులో సమతూకం లోపం లాంటివి ఉన్నా యువ రక్తం మీద సెలెక్టర్లు పెట్టుకున్న నమ్మకం ఇంగ్లాండ్ సిరీస్ ను ఆసక్తికరంగా మార్చింది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి తప్పదని చెప్పుకోవచ్చు. జూన్ 20 నుంచి ఈ ఫలితాలు చూడడానికి అవకాశం అయితే దొరుకుతుంది. ఇక తొలి టెస్టు ఆ రోజు నుంచే లీడ్స్ లో ప్రారంభం కానుంది. అయితే ఇంగ్లాండ్ తో జరగబోయే ఈ 5 టెస్టుల సిరీస్ లో గాను టీమిండియా స్ట్రెంగ్స్ ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.